కడప జిల్లా కాశీనాయన మండలం వరికుంట్ల గ్రామానికి పైభాగంలో నల్లమల అడవుల్లో వెలిసిన జ్యోతి క్షేత్రంలో 29వ కాశీనాయన ఆరాధనోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రశాంతమైన వాతావరణంలో జ్యోతి క్షేత్రంలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి కాకుండా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. దీంతో జ్యోతి క్షేత్రంలో ఓంకార నామంతో మారుమ్రోగింది. అనంతపురం, ఆళ్లగడ్డ, అహోబిలం, నెల్లూరు, ప్రకాశం, గిద్దలూరు, నంద్యాల ప్రాంతాల్లో జ్యోతి క్షేత్రం నుండి వచ్చిన భక్తులకి వంటలు చేసేందుకు వచ్చారు. కాశీనాయనకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణార్థం కోసము స్వామివారు దర్గాకు తపస్సు చేసిన శివ ప్రత్యక్షమై స్వామివారికి జీర్ణోత్తమైనటువంటి వారి కూడా ఈ యొక్క జ్యోతి క్షేత్రంలో అన్నపూర్ణారు ప్రత్యక్షమై ఆయన తెలిసినది. పూర్వం ఎప్పుడో గొప్పగా ఇది కాశీ క్షేత్రం వెళ్ళినటువంటిది. ఈ యొక్క క్షేత్రంలో స్వామివారు వచ్చిన తర్వాత అన్నపూర్ణేశ్వరి భూమిలో విగ్రహస్వరూపంలో బయటకు వచ్చేవాడు. 1990లో ఇక్కడ సమాధి స్థితి పొందిన తర్వాత ఎన్నో లక్షలాది మంది దేవాలయాలు